నమస్కారం. ముందుగా క్షమించండి, మేము ఒక 5 minutes ఐ థింక్ వీఆర్ లేట్ కదా. సో ప్రపంచం అంతా, ద హోల్ ప్లానెట్ ఇస్ గోయింగ్ త్రూ అన్సర్టన్ టైమ్స్ అండి. రకరకాల జబ్బులు వచ్చాయి, డిజీజెస్ వచ్చాయి, కానీ ప్రాబబ్లీ ఏ జనరేషన్లో చూడని విధంగా ఒక కోవిడ్ పాండమిక్ టైమ్స్లో అందరం పాస్ అవుతున్నాము. సో ఆల్ త్రూ దిస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ యూ డాక్టర్స్ who have been relentlessly working. మీ మెడికవర్ హాస్పిటల్స్లో ఉండేటువంటి స్టాఫ్కి, మీ డాక్టర్స్, మీ నర్సెస్, ఎవ్రీబడి who have been relentlessly working since probably last year or before that also. చాలామందికి అంకికృష్ణ గారు సుపరిచితులు, కొంతమంది వాళ్ళు చూస్తూ ఉన్నారు. హీ ఈస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో అ సీనియర్ కార్డియాలజిస్ట్. జనరలీ ఏంటంటేనండి, మనం డాక్టర్స్ని తక్కువగా కలవాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఇఫ్ వీ హ్యావ్ అ డాక్టర్ హూమ్ వీ నో అండ్ వెన్ వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక నమ్మకం మాకు కలుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు మెడికవర్ ఆల్సో ఫర్ డూయింగ్ ఆల్ ద పాత్ బ్రేకింగ్ వర్క్ ఇన్ ట్రీటింగ్ సో మెనీ పేషెంట్స్. అంటే కేవలం మీరు కోవిడ్ అనే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఉన్నాయి. అండ్ ఐవ్ సీన్ టుడే ఇన్ దిస్ హాస్పిటల్ దట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ పేషెంట్స్ other than COVID also being treated here. సో ఈ లైవ్ దేనికోసం పెట్టాము అంటే ప్రైమరీగా ఇప్పుడు ఈ కోవిడ్ ట్రీట్మెంట్స్లో రకరకాలవి మేము గ్రాఫ్ లాగా చూస్తూ వస్తున్నాం అనిల్ గారు. ఇప్పుడు కొత్తగా ఒక పేరు వినిపిస్తుంది మాకు, కాక్టైల్ డ్రగ్ అని, మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో కెన్ యూ ప్లీజ్ మాకు చెప్పగలుగుతారా? బేసిక్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే we all know యాంటీబాడీస్ మనకి ఇప్పుడు కావాలి. సో దట్స్ వై మనం వ్యాక్సినేట్ తీసుకుంటాం. సో వ్యాక్సిన్ తీసుకున్నది we generate that antibodies. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే యాంటీబాడీస్ ఆర్ గ్రోన్ ఇన్ ద ల్యాబ్. సో ఇట్స్ ఆర్టిఫిషియల్లీ గ్రోన్ యాంటీబాడీస్. ఎవరైతే కోవిడ్ నుంచి రికవర్ అయ్యారో వాళ్ళ నుంచి యాంటీబాడీస్ని తీసుకొని ఆర్టిఫిషియల్గా మనం ఈ యాంటీబాడీస్ని గ్రో చేస్తారు. సో దీస్ యాంటీబాడీస్ విల్ గో, అంటే మనం ఇంజెక్ట్ చేస్తే ఇట్ గోస్ అండ్ బైండ్స్ టు ద సమ్ ఆఫ్ ద రిసెప్టర్స్. ఆ వైరస్ రిసెప్టర్స్ కి బైండ్ అయ్యి ఇట్ వోంట్ అలౌ ద వైరస్ టు అటాచ్ టు ద బాడీ మెంబ్రేన్. సో వైరస్ ఎప్పుడు కూడా అన్లెస్ అండ్ అంటిల్ మన సెల్ లోపలికి పెనిట్రేట్ అయితే తప్పితే ఇట్ కెనాట్ కాజ్ ఎనీ హార్మ్ ఆర్ ఇట్ కెనాట్ మల్టిప్లై. సో ఈ యాంటీబాడీస్ స్పెసిఫిక్ గా వెళ్ళి వైరస్ కి సమ్ ఆఫ్ ద రిసెప్టర్స్ కి బైండ్ అయ్యి మన సెల్ మెంబ్రెయిన్ లోకి ఎంటర్ కావనీయకుండా చేస్తాయి అన్నమాట. సో దట్ ఎవెన్చువల్లీ ద వైరస్ హ్యాస్ నో రోల్ టు ప్లే, సో ఇట్ విల్ డై డౌన్. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆన్ విచ్ ఈ యాంటీబాడీస్ ని ల్యాబ్ లో గ్రో చేసి ఇస్తారు. దట్స్ వై ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే, సో మీరు చెప్పిన దాని మొత్తం జస్ట్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ అనమాట. లాస్ట్ 2-3 days లోనే స్టార్ట్ అయ్యింది అండ్ బయటకి ఇలా చాలా మిరాక్యులస్గా అయిపోతుంది అంటుంటే హౌ డస్ ఇట్ వర్క్ అండ్ వాట్ ఇస్ ఇట్ అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇచ్చారు. లైక్ యాంటీబాడీస్ని ఆల్రెడీ వచ్చిన వాళ్ళ నుంచి తగ్గిన వాళ్ళకు తీసుకొని దాన్ని గ్రో చేసి దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ గ్రోత్ ఆఫ్ దీస్ వైరస్ ఇన్ ద బాడీ స్టాప్ అయిపోతుంది. యా, అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎప్పుడు అడ్మినిస్టర్ చేయాలి? ఇది ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, ఎప్పుడు? సో డేటా అయితే ఫస్ట్ 10 days ఫ్రమ్ ద ఆన్సెట్ ఆఫ్ సింప్టమ్స్ వరకు మనము ఇది ఇవ్వచ్చు. ఎర్లీగా ట్రీట్ చేస్తే రిజల్ట్స్ ఆర్ బెటర్. సో ద ఎర్లియర్ ద ట్రీట్మెంట్ ఇట్స్ బెటర్. సో ఆల్రెడీ హాస్పిటలైజ్ అయ్యి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండి వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే యూజ్ చేయకూడదు. సో మేజర్ గా ఇవి ఎందుకు ఇస్తారంటే దెర్ ఆర్ సమ్ కేటగిరీస్. ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా సమ్ కేటగిరీస్ వేర్ వీళ్ళు డెఫినెట్ గా డిటరేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని. సో వన్ ఈజ్ ఏజ్. 65 years అబౌవ్ పైబడిన వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటారు, వీళ్ళు డిటరేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఒబీస్ పీపుల్ కి కోవిడ్ గాని వస్తే దే ఫేర్ బ్యాడ్లీ. దట్ ఈస్ ద డేటా విచ్ ఇస్. సో ఒబీస్ పీపుల్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ సర్వైవర్స్, రీనల్ ఫెయిల్యూర్ ఆర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉండే సిరోసిస్ అంటే లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్న వాళ్ళు కానీ, లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే దే ఆర్ హై రిస్క్ పాపులేషన్. సో దే ఫేర్ బ్యాడ్లీ. సో వాళ్ళకి కానీ కోవిడ్ వస్తే దే ఫేర్ బ్యాడ్లీ. సో ఇట్లాంటి వాళ్ళకి ఈస్ ద ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. ఇది ఇస్తే దే హ్యావ్ 70% డిక్రీస్ ఇన్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హాస్పిటలైజ్డ్ అండ్ 70% ఛాన్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ఎ మార్టాలిటీ. సో అంత ప్రొటెక్షన్ ఉంది.
సో దిస్ యాంటీబాడీస్ అనేది లాస్ట్ వేవ్, మనకి ఫస్ట్ వేవ్ జరుగుతున్న టైంలో యుఎస్ లో స్టార్ట్ అయింది. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ guys to get administered was అప్పుడులో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాజ్ ద ఫస్ట్ పర్సన్. సో అందుకే it became very popular. So and he recovered well. ఆయన కూడా obese 65-year-old plus. So he recovered well. So that's how this works. And it's going to be definitely path breaking మన దేశంలో, at least in the population ఉన్న కంట్రీకి. So the only thing is we need to use at the proper time. Right, absolutely. So మీరు చెప్పినట్టుగానే ఇది ఒక path breaking discovery and it is going to be a game changer. Yes. అయితే ఇప్పుడు మాకు అర్థమైంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది. 10 రోజుల లోపే సిమ్టమ్స్ వచ్చేసిన వాళ్ళు అండ్ ఎవరైతే హై రిస్క్ లో ఉంటారో, లైక్ వాళ్ళకి ఈ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ డిఫరెంట్ ఇల్నెసెస్ ఉండేవాళ్ళు ఇమ్మీడియట్ గా యూ కెన్ గో హెడ్ విత్ దిస్ ట్రీట్మెంట్. అండ్ ఇట్స్ ఎ ఓపీడీ ప్రొసీజర్, మీరేం హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్స్ లైక్ యూ కెన్ గెట్ ద either an IV or మన ఇన్సులిన్ ఇచ్చినట్టు స్కిన్ కింద ఇవ్వడం సబ్క్యూటేనియస్, ఈ 2 ఫార్మ్స్ లో ఇవ్వచ్చు. సో మనము మార్నింగ్ వచ్చి హై రిస్క్ కేటగిరీ ఉంటే వీ కెన్ టేక్ ద డ్రగ్ అండ్ గో బ్యాక్ హోమ్. So it is as simple as it is. So the other thing is the cost. So when it was first started in US, cost 6 to 7 lakhs per dose was what it was anticipated. మన దేశంకి వచ్చేసరికి ఇది it is a cocktail of 2 different antibodies, 2 different receptors, so that it పైన యాక్ట్ చేస్తుంది. 2 కలిపి కూడా per patient almost close to 60,000 అవుతుంది. But even then, it is worth spending lakhs in ICCs. Absolutely. Because what we are seeing is, జనాలకి వాళ్ళకి ఫైనాన్షియలీ డ్రైన్ అవుతున్నారు, ఇమోషనల్లీ డ్రైన్ అవుతున్నారు, ఫిజికలీ డ్రైన్ అవుతున్నారు. 3 అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్స్ ఉండట్లేదు చాలా కేసెస్ లో. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ థెరపీ ఏదైతే ఉందో, దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ మిరకిల్. Yes, definitely high risk category people or anyone who is deteriorating fast అనుకున్న వాళ్ళకి ఈ టైం ఫ్రేమ్ లో మనం కానీ ప్రాపర్ గా ఇస్తే this will definitely change all ఈ బెడ్ రిక్వైర్మెంట్స్ కానీ ఆక్సిజన్ వాట్ ఎవర్ క్రైసిస్ we are seeing చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. The name of the game in COVID is time. So ఫాస్ట్ గా మనం రికగ్నైజ్ చేసి ఫాస్ట్ గా ట్రీట్ చేయగలిగితే it changes everything. Absolutely. So ఇప్పుడు కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ అవైలబిలిటీ అండి, దీనికి ఏమైపోతుందంటే ఇలాంటిది ఒకటి వచ్చింది మార్కెట్లో అనేసరికల్లా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్, చాలా ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ సప్లై? మీ మెడికవర్ హౌ ఎక్విప్డ్ ఇస్ ఇట్ ఫర్ సడన్ గా ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ చూశారు, చాలా మందికి కావాలి, దెన్ హౌ విల్ ఇట్ బి? సో ఇది మనము అంటే ఇది అవైలబిలిటీ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మన గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవ్ చేసినప్పటి నుంచి వీఆర్ ట్రాకింగ్ ద డ్రగ్. సో ఫస్ట్ లాట్ లో మనం వి ప్రొక్యూర్ ద డ్రగ్స్, అట్లీస్ట్ 200 పేషెంట్స్ కి సఫిషియెంట్ గా ఉండే డ్రగ్స్ మన దగ్గర ఆల్రెడీ we have stock, ఎందుకంటే we run 20 different hospitals in different locations. So drug is there in our setup. We started administrating and results బ్రహ్మాండంగా ఉన్నాయి. So we are prepared, but as a country చూస్తే there will be a shortage definitely గా. అంటే లక్కీగా మనకి ఏంటంటే ఆల్రెడీ వేవ్ విత్ లాక్డౌన్స్ కానివ్వండి ఆర్ కర్ఫ్యూస్ కానీ వేవ్ ఇస్ డైయింగ్ డౌన్. సో వీఆర్ సీయింగ్ డిక్రీజ్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో బట్ మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న స్టాక్ విల్ బి సఫిషియంట్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ మే బి సఫిషియంట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ వేవ్. సో ఎందుకంటే ఈ వేవ్ ఈజ్ ఇన్ అ డౌన్వర్డ్ ట్రాక్. సో మేబీ అనదర్ 15-20 days ఇంకా డ్రాస్టిక్ డౌన్ ఫాల్ ఉంటుందని యాంటిసిపేట్ చేస్తున్నాం. బట్ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ వేవ్ విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అనుకుంటున్నాం, విచ్ ఇస్ యాంటిసిపేటెడ్ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్. అప్పటికి గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఆల్ దిస్ మెషినరీ షుడ్ మేక్ దీస్ డ్రగ్స్ అవైలబుల్. సో ఇప్పుడున్న క్రైసిస్, ఈ రోజు సెకండ్ వేవ్ వస్తే రెమ్డెసివిర్ దొరక, లేకపోతే స్టెరాయిడ్స్ దొరక, లేకపోతే ఆక్సిజన్ దొరక, అవి ప్రివెంట్ చేయాలంటే వీ షుడ్ ప్లాన్ దట్ బై నవంబర్ డిసెంబర్ వీ విల్ హ్యావ్ ఇట్. ఎందుకంటే అక్రాస్ ద గ్లోబ్ వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 అన్ని వస్తూ ఉన్నాయి. మనకి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సెకండ్ వేవ్ డిలే ఎవ్రీవన్ ప్రిడిక్టెడ్, బట్ రాకపోయేసరికి వి థాట్ ఇంకా మన దేశం మేబీ గాడ్స్ గిఫ్టెడ్ కంట్రీ అనుకొని వి టుక్ ఇట్ ఈజీ అండ్ ఇట్ హిట్ us hard. సో అట్లీస్ట్ నెక్స్ట్ టైం కి ఈ డ్రగ్స్ అన్ని ఉంటే
and you fight with the biggest weapons. Correct, So correct. definitely we will win this war. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే అవుతుందో లేదో తెలియదు, కానీ మనకి మనం ప్రిపేర్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ నెక్స్ట్ వేవ్ కల్లా వ్యాక్సినేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ డ్రగ్స్ని స్టాక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే ఆ ప్యానిక్ రాదు, ఆ ఫియర్ రాదు. ఎప్పుడైతే అవైలబిలిటీ లేదో అప్పుడు వచ్చేస్తుంది అనమాట. అయ్యో నాకేమైనా అయిపోతే నాకు దొరకదేమో డ్రగ్, ఇలాంటివి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి టు బీ ప్రిపేర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానితో పాటు గవర్నమెంట్ చేసేవి అండ్ మీరు చేసేవి చేస్తారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా డాక్టర్ గారు? Absolutely, it is one government or one hospital or one doctor cannot do anything. So government cheyali, లేకపోతే గవర్నమెంట్ వచ్చి డ్రగ్స్ ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ వచ్చి వ్యాక్సినేట్ చేయాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్లా 130 or 140 crore population ki it's not going to be possible. So every one of us, we should take it as our responsibility. Mana own life, mana own family is what we are going to protect or help them. Manam baunte, mana family baunte, the country will be good. So government edo cheyalani anticipate cheyakunda, we should follow our rules of wandering around ekkadante akkada tiragadalu, iyanni restrict cheskoni necessity work till this pandemic sorts out. That's one thing. Every one of us should get vaccinated. Government ichchenta varaku wait cheyakunda, we should now companies are coming forward to vaccinate the employees. At the same time general public kuda idi oka 1000 రూపాయలు 1500 అవుతుంది అనుకోకుండా we all should get vaccinated. And ఈ vaccine ఆ vaccine ఇదైతే చేసుకుంటా అదైతే చేసుకుంటా అనేది లేకుండా any vaccine is good. So ఇప్పుడు మన డేటా విత్ ఇన్ అవర్ హాస్పిటల్ 4500 ఎంప్లాయీస్ కి మనం వ్యాక్సినేట్ చేస్తే ఫస్ట్ వేవ్ లో we had 950 people who got infected with COVID. చాలా మందికి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంది. ఈ వేవ్ లో హార్డ్లీ లెస్ దెన్ 10. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ లాస్ ఆఫ్ no vaccination and loss of life, people who got vaccinated is almost zero. So every one of us, we should, అంటే నెక్స్ట్ వేవ్ లోపల we should make sure government గాని, corporates గాని, or individuals as a person గాని, or healthcare గాని, everyone should be only one focus: vaccinate, vaccinate, vaccinate. That's the only way for us, and all our energy should be on that. So చాలా మంది మనకి FB and Insta live లో they're asking questions అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యూ స్టిల్ కెన్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్ అన్నీ కూడా మెడికవర్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు, రిప్రజెంటేటివ్స్. సో వాట్ ఎవర్ యువర్ డౌట్స్ ఆర్ దేర్, ప్లీజ్ పుట్ ఇన్ మై కామెంట్ సెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటున్నానండి. ఒకళ్ళు అడిగారు, హౌ డిఫరెంట్ ఇస్ దిస్ ఫ్రమ్ ద ప్లాస్మా థెరపీ? See, plasma therapy, the concept is same. So plasma lo manaki antibody levels is ఎంటైర్ ప్లాస్మా 100-200 ml ఇస్తే మీకు ఆ యాంటీబాడీస్ పర్సంటేజ్ ఉండాలి. ఆ పర్సంటేజ్ లో కూడా what extent is what you give. So if you are giving this injection, it only contains antibodies, there is nothing else. So definitely these are going to be, and they are specific receptor based antibodies create chesaru. So definitely దీని efficacy, and plasma is removed from all therapeutic things. So plasma is no longer in any therapeutic regime. So World Health Organization gani mana ICMR guidelines nunchi plasma therapy అనేది తీసేశారు. So but these antibodies are definitely going to work. There is hell and heaven difference between both. Okay. సో బికాస్ ఎందుకంటే జనాలకి రోజుకు ఒక వార్త చూసేసరికల్లా ఎన్ని క్వశ్చన్ మార్కులు వస్తూ ఉంటాయో, ఇది పనిచేస్తుందా లేదా, మొన్న పనిచేస్తుంది అన్నారు, ఇవాళ పని చేయట్లేదు అంటున్నారు, ఇది నమ్మాలా వద్దా? ప్రాబ్లం విత్ ప్లాస్మా ఏంటి అంటే దాన్ని తీసుకొని యాంటీబాడీస్ ని మళ్ళీ ఐసోలేట్ చేసి ఆ యాంటీబాడీస్ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే ఇట్ విల్ వర్క్ యాజ్ గుడ్ యాజ్ దిస్. సో అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. సో ద బెస్ట్ ఆప్షన్ వీ హ్యావ్ ఇస్ దిస్. అండ్ ఐ నో ఆల్రెడీ ప్రూవెన్, మీరు చెప్పారు US లో ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయరే చేశారు అని, ఇక్కడ మెడికవర్ లో చేశారండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. దట్ మనకి స్టాక్ వచ్చింది నిన్న మొన్న వచ్చింది. అండ్ ఆల్రెడీ ఐ థింక్ వీ హావ్ గివెన్ ఫర్ 2 or 3 patients. అండ్ దే ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ రికవరీ. ఓ వండర్ఫుల్ అండి, అసలు దిస్ ఇస్ గ్రేట్ న్యూస్. బికాస్ ఇట్ ఇస్ బీన్ లైక్ ఏదో ఒకటి వచ్చేస్తే చాలు మనకి ఇందులో నుంచి బయటపడాలి. వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, కానీ వాట్ అబౌట్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఇంటూ ఆల్ దిస్? ఆల్ దిస్.
కానీ మీరు చెప్పిన దాంట్లో వెరీ కీ పాయింట్స్ వర్స్ అవ్వక ముందే ఇది తీసుకోవటము, ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత ఇది కూడా పనిచేయలేదు, కష్టమైపోతుంది, అక్కడ వరకు లేకుండా ఉండడం. అండ్ ఇంట్లో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకోకుండా ఇట్ ఇస్ బెటర్ దట్ యూ గో ఫర్ అ చెకప్ అండ్ సీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ symptoms and risk factors. yes And in spite of being healthy, some people can ఇంకా డిటోరియేట్ అవ్వచ్చు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లో లేని వాళ్ళు. బట్ సమ్ యంగ్ పీపుల్, యాక్టివ్ పీపుల్ కూడా ఫాస్ట్ గా డిటోరియేట్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా దిస్ బికమ్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ రికవర్ ఫాస్టర్ దెన్ మళ్ళీ ఆక్సిజన్ డిపెండెన్స్ కానీ వెంటిలేటర్ డిపెండెన్స్ కానీ వెళ్ళకుండా బయటపడేదానికి ఛాన్స్. సో డాక్టర్ అనిల్ గారు చెప్పిన దాంట్లో నుంచి నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరికైతే హార్ట్ ఇష్యూస్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, తర్వాత డయాబెటిక్ లేదా కిడ్నీ ఇష్యూస్, డయాలసిస్ పైన ఉండేవాళ్ళు హై రిస్క్ మీద ఉన్నట్టు. సో వాళ్ళకి ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే ఇమీడియట్ గా ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మోనోక్లోనల్ యాంటీబాడీస్ థెరపీ ఆర్ కాక్టైల్ డ్రగ్ అని కూడా అంటున్నారు, దానిని ఇమీడియట్ గా తీసుకున్నట్టయితే మీ కండిషన్ డిటీరియేట్ అవ్వకుండా, డిసీజ్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడితో ఆగిపోతుంది. సో దీనిని మీరు అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా పరిగణించగలరు. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉంచారు. టుడే ఐమ్ టాకింగ్ టు డాక్టర్ అనిల్ కృష్ణ గారు ఫ్రమ్ మెడికవర్, బట్ యూ కెన్ స్టిల్ చెక్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, అండ్ టు వైండ్ ఇట్ అప్ అండి ఇవాళ మన కాన్వర్సేషన్ ఫైనలీ ఏంటంటే భయము, ప్యానిక్ వీటి వల్ల స్ట్రెస్ అయిపోతున్నారు బాగా. సో ఐ థింక్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ బీయింగ్ రెస్పాన్సిబుల్. భయపడితే ఇంకా మన బాడీ మనతో కోఆపరేట్ చేయదు కాబట్టి ధైర్యంగా ఉండాలి, భయపడకుండా ఉండాలి. అంటే ఎలాగని అడుగుతారండి, మీరు ఏం చేస్తారు చెప్పండి, మీరు స్ట్రెస్ రిలీఫ్కి ఏం చేస్తారు డాక్టర్ గారు, మీరు ఒక చిట్కా చెప్పండి మాకు. డాక్టర్స్ అసలు అది జాబ్ అయిపోయి యూ డోంట్ ఈవెన్ ఫీల్ కదండి అదంతా చేస్తూ ఉంటే. మాకు అది ఒక్కసారిగా చూస్తే వి ఫీల్ ఆ మెషిన్లు పీపీ పీపీ అంటే ఆ సౌండ్లు ఇవి మాకు కూడా కెమెరా చూడాలంటే భయం వస్తుంది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో వెన్ యూ ఎంటర్ ఏ డిఫరెంట్ ప్రొఫెషన్, సో నేచురల్లీ అదే ఉంటుంది. See, everyone should involve in some kind of a sport. It's not only physically helpful, but also mentally it will ease off your stress. So I play badminton on a daily basis. So it keeps you physically fit. At the same time, it drains off your stress and other things. So sport, any kind of sport, whatever is feasible within the lockdown undi kabatti, we should all involve in that. And definitely meditation helps, yoga helps. మనకి ఇప్పుడు ఉన్న within మన ఓన్ కంట్రీ నుంచి వచ్చిన these things are stress busters. I think everyone should follow that. Correct అండి. యాజ్ యూ రైట్లీ సెడ్, స్పోర్ట్స్ మీరు ఆడినప్పుడు మీకు ఇంకెక్కడ ఆలోచించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అటు నుంచి మీకు ఇలా వస్తుంటే మీరు కొట్టాలి, ఆ టైంలో ఆలోచించలేరు. సో అందుకని స్పోర్ట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ మెడిటేషన్ అండ్ సీయింగ్ సంథింగ్ విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్. అండ్ యోగా, మన ఇండియన్ కస్టంలోనే ఎన్ని ఉన్నాయో ఇలాంటి పద్ధతులన్నీ. సో ధైర్యంగా ఉండండి, బాధ్యతగా ఉండండి. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఒక లెర్నింగ్ ఫ్యాక్టర్స్, మనకి మన లైఫ్ స్టైల్లో మనం మార్పులు తీసుకొని రావాలి. సమస్య వచ్చిన తర్వాత వెళ్ళడం కాదు, సమస్య రాకుండా ఎలా చూడాలి. అంటే ఒబెసిటీ ఎందుకు వచ్చింది, ఏం చేశారు మీరు మీ బాడీకి, వాట్ హ్యాపెండ్, ఇవన్నీ ఒకసారి చూసుకొని ఇఫ్ యూ కెన్ స్ట్రక్చర్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ ఇన్ టు దట్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ, దెన్ ఐ థింక్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ అండి. సో నైస్ అనిల్ గారు ఇవాళ